హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు గురించి నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం. షాక్లో ప్రభావతి, రోహిణి, మనోజ్. గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మీనా అయితే ఎలాగైనా సరే సేటిని రిక్వెస్ట్ చేసి బాలుకి కారు అద్దెకి ఇచ్చేలాగా చెయ్యాలని తను సేటు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక సేటు అయితే గంటలు కూడా అక్కడే కూర్చోబెడతాడు మీనాని. తనతో మాట్లాడడు. ఇక మీనా ఎదురు చూస్తూనే ఉంటుంది అలాగా. తర్వాత ఇక సత్యం అయితే మీనాకి ఫోన్ చేస్తాడు. మీనాకి ఫోన్ చేయడంతో అప్పుడు ఇక మీనా అయితే మావయ్య చెప్పండి అని అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే వస్తున్నాను మావయ్య, ఇప్పుడే వస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. సేటు నీతో మాట్లాడ్డంట, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని పక్కనే అతను మనుషులైతే చెప్తూ ఉంటారు. అప్పుడే అది విని ఒక్కసారే సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు మీనా సేటు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? నా దగ్గరేమో బయటికి వెళ్తున్నానంది అని అనుకుంటూ సత్యం అయితే ఇక ఆటోలో సేటు ఆఫీస్కి అయితే వస్తాడు. అలా సేటు ఆఫీస్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సత్యం మీనాని చూస్తాడు. ఇక మీనా సేటు ఎంత ఎదురు చూసినా పిలవడం లేదని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి సేటుని 2 చేతులు జోడించి ప్రాధేయపడుతూ ఉంటుంది. మిమ్మల్ని నా భర్త మాటలు అనడం తప్పే, మీతో గొడవ పెట్టుకోవడం కూడా తప్పే. వాళ్ళ నాన్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు డబ్బు ఆయన చేతిలో లేదని అలా కోపంగా ఉన్నారు, అంతే తప్ప మీ మీద ఏమీ ఆయనకి ద్వేషం లేదు. దయచేసి ఆయనకి కారు రెంట్కి ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక సేటు అయితే అయినా నీ భర్తకి అంత అహంకారం ఏంటమ్మా? మర్యాదగా డబ్బులు అడిగితే ఏదో ఒకటి సమాధానం చెప్తాం కదా, నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అయినా అతని చేత మాట్లాడిపించుకోవడం ఏంటి నాకు? నేను డబ్బులు ఇస్తూ తిరిగి అతని చేత తిట్లు తినమంటావా? మీకు నాకు పొంతనవదు కానీ వెళ్ళిపోమ్మ ఇక్కడి నుంచి. నీ భర్తని జన్మలో నేను క్షమించను అని సేటు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యం సరిగ్గా అక్కడికి వస్తాడు. సేటు కాళ్ళ మీద పడుతుంది మీనా. సేటు కాళ్ళ మీద మీనా పడడం చూసిన సత్యం, అమ్మా మీనా, ఏంటమ్మా ఇదంతా అని సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. సత్యాన్ని చూసి మీనా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అది మావయ్య, అది అని తడబడుతూ ఉంటుంది. అసలు నువ్వేంటి, సేటు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సత్యం. తప్పు చేసిన వాళ్ళు కాబట్టి కాళ్ళ బేరానికి వచ్చారు అని సేటు అయితే అంటూ ఉంటే, అసలు నీ కాళ్ళ మీద పడేంత తప్పు నా కోడలు ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు సత్యం. నీ కోడలు కాదు తప్పు చేస్తా, నీ కొడుకు చేశాడు. ఓ నీకే కదా గుండె ఆపరేషన్కి డబ్బుల కోసం వచ్చాడు. ఏమీ తాకట్టు లేకుండా నేను పెట్టుకోనని చెప్పాను. మా నాన్నకి ఆపరేషన్ చేయించాలి. ఇప్పుడు ఇంటి పత్రాలు కనిపించడం లేదు, కనిపించిన వెంటనే తీసుకొస్తానని నన్ను డబ్బులు అడిగాడు. కానీ నేను షూరిటీ లేనిది ఏది ఇవ్వనని తెలుసు కదా, అందుకే నేను ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాను. అయినా సరే వినిపించుకోలేదు. ఇక నన్ను బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. అందుకని తనకి ఇచ్చిన కారు కూడా, రెంట్కి ఇచ్చిన కారు కూడా వెనక్కి తీసేసుకున్నాను అని సేటు అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి సత్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అవును మావయ్య, ఆయనకి ఇప్పుడు ఏ పని లేదు. ఈయన ఎవ్వరి దగ్గర కూడా ఆయనకి పని లేకుండా చేశారు. ఇప్పుడు ఆయన ఒక అపార్ట్మెంట్లో కార్లు క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు మాటలు అంటుంటే నా భర్తని అలా చూడలేక నేను ఈయన్నే బతిమలాడదామని వచ్చాను మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. అది విని ఇక సత్యమైతే షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మ మీనా, ఎందుకమ్మా ఇంత నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? అయినా వాడు నా కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడా అని సత్యమైతే, అయినా ఇతను డబ్బులు ఇచ్చేదేంటమ్మా? ఇతన్ని కాకపోతే మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళే లేరా? ఈ ఊరు కాకపోతే పొరుగురు వెళ్తాం. నా దగ్గర ఉన్న ఇంటి పత్రాలని తాకట్టు పెట్టి నేను డబ్బులు తీసుకొస్తాను, వాడికి కొత్త కారు కొంటాను అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇంటి పత్రాలు తాకట్టు పెడతాను అని సత్యం అనేసరికి సేటుకైతే ఆశ కలుగుతుంది. ఆగు అయ్యా ఆగు,
నేను ఉత్తినే డబ్బులు ఇవ్వనన్నాను, కానీ నీ కొడుకు చేసిన తప్పుకి నిన్నెందుకు నేనంటాను? ఆ ఇంటి పత్రాలేవో నా దగ్గరే తాకట్టు పెట్టు అని అంటూ ఉంటాడు సేటు. అప్పుడే ఇక నాకు తెలుసయ్యా, నా ఇల్లు కొన్ని లక్షల్లో పలుకుతుంది. ఇప్పుడు నేను పొరపాటున డబ్బులు కట్టకపోతే మళ్ళీ ఆ ఇల్లు ఆ లక్షలు ఎవరికో వెళ్ళిపోతాయని దురుద్దేశంతో నువ్వు ఇలా అంటున్నావు కదా అని అంటూ ఉంటాడు సత్యం. చూడండి, మీకు కావాల్సింది డబ్బు, నాకు ఇంటి పత్రాలు పెట్టి తాకట్టు పెట్టి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి ఎంత ఎంత కావాలమ్మా డబ్బులు అని అడుగుతూ ఉంటాడు మీనాని. 2 లక్షలు మావయ్య అని అనగానే, మావయ్య ఆ రోజు అత్తయ్య నగలను కూడా తాకట్టు పెట్టారు, అవి కూడా తీసిచ్చేయండి అని అంటూ ఉంటుంది. 5 లక్షలు ఇవ్వండి మొత్తం అని అంటూ ఉంటాడు సత్యం. ఇక మీనా సత్యం ఇద్దరూ కూడా అప్పుడే ఇక డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటే బాలు కారు అయితే కనపడుతుంది. ఇక బాలు కారుని చూసి, ఈ కారు అంటే ఆయనకి ప్రాణం మావయ్య, బహుశా వీళ్ళేమన్నా తిరిగి అమ్మేస్తారేమో అడుగుదామా అని అడుగుతూ ఉంటుంది మీనా బాలు కారు గురించి సత్యాన్ని. సత్యం మీనా ఇద్దరూ కూడా కారు దగ్గరికి వెళ్ళి కారు అతన్ని బ్రతిమలాడతారు. దయచేసి కారుని మాకు ఇవ్వండి, ఈ కారు లేకుండా నా భర్త ఉండడం లేదు అని మీనా అంటుంది. సత్యం మీనా మాటలకి అతను కరిగిపోయి వెంటనే ఇక కారు అయితే వాళ్ళకి ఇచ్చేస్తాడు. తరువాత ఇక ఉదయం అవ్వంగానే బాలు కళ్ళు మూసి మీనా బయటికి తీసుకొస్తుంది బాలుని. సత్యమైతే, ప్రభావతి, మనోజ్, రోహిణి మీరు కూడా బయటికి రండి, మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అందరికీ అని అంటూ ఉంటాడు. సత్యం, ఏంటమ్మా ఉదయం ఉదయమే సర్ప్రైజులేంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికే సరిపోవడం లేదైతే మళ్ళీ సర్ప్రైజులు ఒకటి అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. అయితే అందరూ బయటికి వస్తారు. ఇక కళ్ళకి కట్టిన గంతలు తీసేస్తుంది బాలుకి మీనా. ఎదురుగుండా బాలు కారు అయితే ఉంటుంది. ఇక బాలు కారుని చూసి బాలు ఎమోషనల్ అవుతాడు. ఏంటి మీనా, ఈ కారు ఎక్కడిది అని అంటూ ఉంటే, మీ నాన్నగారు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మీ కారుని మీకు విడిపించేశారు, మీ కారుని మీకు తిరిగి వచ్చేలా చేశారు. అయినా దాన్ని పెట్టి ఇంకో కారు కొనే కన్నా మీకు ఇష్టమైన ఈ కారునే కొనాలి అని అనుకున్నారు, తీసుకొచ్చేశారు మావయ్య అని అనగానే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అయినా వాడు కారు తాకట్టు నుంచి విడిపించడం ఏంటి, అవి కూడా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి. ఆ రోజు నేను ఇంటి పత్రాలు తాకట్టు పెడితే అంత గొడవ చేస్తారు కదా అని అంటూ ఉంటే అప్పుడే సత్యం, నువ్వు ఆగు ప్రభా, నీ దగ్గరికే వస్తున్నాను అని అంటూ తన జేబులో నుంచి ఇక నగల్ని తీస్తాడు సత్యం. నగల్ని తీసి ప్రభావతి చేతికి ఇస్తాడు. ఇవి నీ నగలే కదా, నన్ను కాపాడాలని నువ్వు మొత్తం నగలన్నీ కూడా తీసిచ్చేశావు, ఆ నగలే ఇవి. నువ్వు నగలు తాకట్టు పెట్టావని మీనా ఆ నగలను కూడా విడిపించమని చెప్పింది, అందుకని తాకట్టు పెట్టిన కారు నగలు కూడా విడిపించాను, తీసుకో ప్రభా అని సత్యం అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే ఎంతో ఆనందంగా వాళ్ళ తండ్రిని కౌగిలించుకొని, చాలు నాన్న, ఈ జన్మకి నాకు ఇది చాలు అని ఎంతో ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఏంటత్తయ్య, ఇంటి తాకట్లు పెడితే మీరెలా ఊరుకున్నారు, అది కూడా బాలు కారు గురించి అని రోహిణి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఏదైతే ఏమైందిలేమ్మా, వాడన్నా ఇప్పుడు మన ఇంటిని పోషించాలంటే వాడికి కారు ఉండాలి కదా, అలాగే నా నగలు కూడా తిరిగి వచ్చేసాయి అని ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.